కోడలని కూడా చూడకుండా మెడ పట్టుకుని బయటకు గెంటుతాడా దరిద్రుడు. పాపం వాడిది, పుణ్యం మంది. ఆ లక్ష్మీదేవే సాక్షాత్తు తెల్ల చీర కట్టుకుని మన ఇంటికి వచ్చింది. ఏమిటి మీరనేది? మీ నాన్న 25,000 పెట్టుబడితో మీ చెల్లి పెళ్లి చేస్తే అది 10 రోజులు తిరగకుండా దాదాపు 1,50,000 తెచ్చిపెడుతుంది. 1,50,000 ఏంటి? మొగుడు పోయినందుకు మీ చెల్లికి బ్యాంకు వాళ్ళు డబ్బిస్తారు. ఇస్తే ఆయనకు అన్న వాళ్ళకి ఇస్తారు, దీనికి ఎందుకు ఇస్తారు? అర్ధాంగి గనక అంతా దీనికే ఇస్తారు. ఈ విషయం తెలియక దరిద్రుడు ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఆ డబ్బంతా మనకే దక్కుతుంది. పసుపు కుంకాలే పోయిన తర్వాత ఈ డబ్బెందుకు? ఆ డబ్బులేందే మన బ్రతుకులు తెల్లారో గనక, మన బ్రతుకులు తెల్లారేదాకా మనం బతక తప్పదు గనక. అవును, ఎంతకాలం ఈ ముష్టి బతుకు బతకమంటావు? ముష్టి బతుకని దాని డబ్బు మీరు తీసుకుంటే మరి అదెలా బతుకుతుంది? కన్న కూతురు కింద తిండి పెట్టలేని కటిక దరిద్రులు కదిగా మీ వాళ్ళు. అయినా ఆ డబ్బు నేను వాడుకోవడానికి కాదు, దాంతో ఏదైనా వ్యాపారం చేసి 4 రూపాయలు సంపాదించి పెడదామని. ఏమిటండి మీరనేది? నేను త్వరలో రిటైర్ అయిపోతున్నాను. ఆ డబ్బుతో కొంత చంటిదాని పెళ్లికి, కొంత అప్పులకి, కొంత మా నాన్న వైద్యానికి, ఇంకేమన్నా మిగిలితే దానికి ఒక కుట్టు మిషన్ కొనిస్తే దాని బ్రతుకు అది బతుకుతుంది. ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారండి? ఓ తండ్రిగా, ఈ ఇంటి యజమానిగా. అది మన కూతురండి. అవును, జీవితాంతం మనతోనే ఉండాల్సిన కూతురు. మీరు చెప్పినట్లుగానే మా మరదల చేత అన్ని చోట్ల సంతకాలు పెట్టించాను సార్. రూల్ ప్రకారం ఆవిడ ఇక్కడికి వచ్చి సంతకాలు పెడితేనే గానీ డబ్బు ఇవ్వకూడదండి. భర్త పోయి పుట్టేడు దుఃఖంలో ఉంది, ఇంట్లోంచి బయటికే రావట్లేదు. వీధిని పడి బ్యాంకు దాకా ఎలా వస్తుంది చెప్పండి సార్. కరెక్టే అనుకోండి, కానీ మీ తోడబుట్టింది అనుకుని దానికి మీరు సహాయం చేయాలి ప్లీజ్. ఓకే సావిత్రి గారు, ఎస్ సార్. మన ఆంజనేయులు గారికి ఇవ్వాల్సిన డెత్ బెనిఫిట్స్ వివరాలు ఇందులో ఉన్నాయి. లెక్క చూసి ఆ డబ్బు వీరికిచ్చి పంపండి. ఓకే సార్. థ్యాంక్స్ సార్, వస్తానండి. ఆగండి. 10 రోజుల క్రితం బ్యాంకుకి వెళ్ళారా? వెళ్ళాను. మొగుడు చచ్చిన నా కూతురికి బ్యాంకు వాడు ఇచ్చిన డబ్బు తీసుకున్నారా? తీసుకున్నాను. ఏదో డబ్బు? ఆ డబ్బు అవునా డబ్బే? నా కూతురు భర్త శవం మీద గవర్నమెంట్ ఇస్తున్న డబ్బు, తాళి తగ్గి పొట్టు జరిగినందుకు బ్యాంకు వాడు ఇచ్చిన డబ్బు, ఓ విధవరానికి భారంగా ఇచ్చిన డబ్బు ఏది? ఏమండి, ఏమిటిది? ఊరుకోండి. ఊరుకుని తరుగు తెచ్చుకున్నానే మిస్టర్ పట్టాభి. మర్చిపోతున్నారు, నేను మీ అల్లుణ్ణి. అల్లుడు వల్ల ఇంతకాలం నోరు మూసుకుని కూర్చున్నాను. ఈ ఇంట్లో ఎవరి కడుపు నిండినా నిండకపోయినా క్రమం తప్పకుండా నీ కడుపు నింపాను. నా తండ్రి మందుల కోసం దాచిన డబ్బుని సిలిండర్ కోసం నువ్వు కొట్టేస్తే నోరు మూసుకుని కూర్చున్నా. ఎందుకంటే అల్లుడవని. ఈ ఇంట్లో నా భార్య బిడ్డల ఆకలిని మంచినీళ్ళతో చంపుకునే అద్భుతమైన శక్తిని సంపాదించారు. ఎందుకంటే ఈ ఇంటి కనీస అవసరాల కన్నా అల్లుడి పై అవసరాలే ముఖ్యమనుకుని అన్నిట్లోనూ రాజీ పడ్డాను. కానీ ఈ విషయంలో మాత్రం రాజీ పడ్డాను. మర్యాదగా అడుగుతున్నాను, నా కూతురు డబ్బు ఎక్కడ? ఆ డబ్బుతో డబ్బు సంపాదించి మీ రుణం తీర్చుకుందామని ప్యాకాట్ ఆడాను, మొత్తం పోయింది మీ బ్యాడ్ లక్. సిగ్గు సరలేదు. ఆడదాని డబ్బుతో సూదం ఆడతావా? సంతోషించండి, నేను ఆడదాన్ని డబ్బు పెట్టే జోదం ఆడాను, ఆడదాన్ని పెట్టి జోదం ఆడలేదు ధర్మరాజులాగా. అయినా పెద్ద ఎమోషనల్ అయిపోతున్నారేంటి? కొంప తీసి కొడతారా? కొట్టడం కాదురా, ఫోర్జరీ సంతకాలు చేసి నా కూతురు డబ్బు కాజేసినందుకు జైల్లో ఇస్తాను. ఆ పని చేయించండి. ఈ మధ్య జైల్లో రాళ్లు కూడా కొట్టించట్లయితే వేళ పట్టున తిండి, నీడ పట్టు నిద్ర, పైగా బోళ్ళంత సెక్యూరిటీ, వారానికి 2 రోజులు నాన్ వెజిటేరియన్, 2 సినిమాలు. నేను చాలా హ్యాపీ. కానీ పాపం మీ సంగతే, పెద్దల్లుడేమో జైలు, 2వ వాడు శ్మశానం. అసలు ఈ సంగతి తెలిస్తే 3వ అల్లుడు వస్తాడో రాడో. ఏం బెదిరిస్తున్నావా? ఏమండి, డబ్బు కన్నా విలువైన దాని మొగుడే పోయాడు. ఆంటీకున్న కామన్ సెన్స్ అంకుల్కి లేదు. అమ్మని కమ్మని దెబ్బ. బటర్ మిల్క్ మీరా? ఇలా వచ్చారండి? బటర్ మిల్క్ పట్టించడానికి స్పెషల్ గా మిమ్మల్ని పిలిపించారా? లేదయ్యా, భోజనానికి వచ్చాను. ఎటు సైడ్ నుంచో? అబ్బాయి సైడ్ నుంచే. సరే గాని టైం ఎంత అయింది? 10 అయిందండి. అబ్బా 10 అయిందా? అబ్బాయి అబ్బాయి
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోయేదానికి వచ్చాను. నువ్వు నన్ను ఏమడిగావు? టైం ఎంత అన్నావు? నేను నీకేం చెప్పాను? 10 అన్నావు. దానికి నువ్వేమన్నావు? అబ్బా అన్నాను. అబ్బాయిట్రా అబ్బాయి. ముసై నోరు ముసై ముసై చంపేస్తా నిన్ను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను ఏమడిగావు? నేను నీకేం చెప్పాను? దానికి నువ్వేమన్నావు? అబ్బా చంపేస్తా నిన్ను. అబ్బాయిట్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోయానికి వచ్చాను. నువ్వు నన్ను ఏమడిగావు? టైం ఎంత అయింది అన్నాను. దానికి నేనేమన్నాను? 10 అన్నావు. దానికి నువ్వేమన్నావు? అబ్బా అన్నాను. టైం ఎంత అయింది అన్నాను. నీకేం చెప్పాను? 10 అయింది అన్నావు. దానికి నువ్వేమన్నావు? అబ్బా అన్నాను. భోజనానికి వచ్చాను. మేము తిన్నాను. 10 అయింది అన్నాను. అబ్బా అన్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? భోజనానికి వచ్చాను. నువ్వు నన్ను ఏమడిగావు? అన్నాను. దానికి నేనేం చెప్పాను? దానికి నువ్వేమన్నావు? మా మధ్య మంగారం పట్టుకుని అలా కొడుతున్నావు ఏంటి? ఏం జరిగింది? అడగండి. ఏమయ్యా ఏం జరిగింది? టైం ఎంత అయింది అన్నానండి. 10 అయిందని చెప్పానండి. అబ్బా 10 అయిందా అన్నానండి. ఇప్పుడు 1 గంట అవుతుంటాను. 10 దగ్గర నుంచి ఇప్పటిదాకా కొడుతూనే ఉన్నానండి. ఏంటి 3 గంటల నుంచి కొడుతున్నాడా? అబ్బా అబ్బాయిట్రా. సారీ పొరపాటు అయిపోయిందండి. ఎడిడు ఇది కాదు, వాడి సంగతి తర్వాత చూడొచ్చు, ముందు పెళ్లి కానివయ్యా. క్యాష్ డౌన్ క్యారీ ఆన్. క్యాష్ అంటే పెళ్లి జరిపించేందుకండి. పెళ్లి జరనే ఇస్తాను. ఏమిటి ఇచ్చేది? తమలపాకులు అరటిపళ్ళు. ముందే 1000 పదహాలు ఇస్తే పెళ్లి జరిపిస్తా, లేకపోతే వస్తా. ఆగో ఇదిగో ఇవ్వండి. అమ్మో లెక్కదా దగ్గర వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. పళ్ళె రెడీయా? రెడీ సార్. ఇదిగోండి 25,000. లెగ్ బ్లెస్ యూ. అదేమిటి వాడికి 25,000 ఇస్తున్నారు? సంభావన అండి. సంభావన? వేద పండితుడిని స్నాతకం మొదలు శోభన వరకు జరిపించవలసిన వాడిని నాకు 1000 పదహారులు, వాడికి 25,000. మీకు ఇచ్చేది పెళ్లి చేయించడానికి, వారికి ఇచ్చేది లెగ్గెట్టి పెళ్లి చెడగొట్టకుండా ఉండటానికి. అంటే నాకంటే వాడి లెగ్ ఎక్కువ ఉన్నమాట మీకు. పెళ్లి చేయటానికి నువ్వు కాకపోతే నీ పోటోళ్ళు 1,00,000 మంది. మరి వారి లెగ్గు ఆల్ ఇండియా లెవెల్లో ఏకైక లెగ్గు. నిమ్మరసం తగిలిన చెరుకు పానకంలా ఉంది. తాగేస్తే పోలే. పైగా కష్టంలో ఉన్నాడది, కావలించుకున్నా కాదన్నా. నువ్వా? ఏమిటి? అది ఏమైంది? కాదు వరం, వెనకరం చూసి నువ్వనుకుని పొరపాటున నీ చెల్లెల్ని వాటేసుకున్నా. కళ్ళు పోతాయో ఏమిటో. పాపిస్టోళ్ళ కళ్ళు అంత తొందరగా ఎలా పోతాయి? ఈసారి మీ అక్క అనుకుని వాటేసుకోలా, నువ్వనుకునే వాటేసుకున్నా. మాట్లాడింది వరసైన వాణ్ణి, నీకు మొగుడు లేడు, పైగా మీ ఇంటి ఉప్పు కారం తింటున్న వాణ్ణి నీకు కాస్త ఉపకారం చేసి పెడదామని. ఇదేళ్తున్నా రా. ఏమిటమ్మా? ఏమైంది? ఎందుకు అడుస్తున్నా? చెప్పమ్మా, ఏం జరిగింది? ఊరుకో ఊహ, నువ్వు ఏడిస్తే మీ అక్క కూడా ఏడవాల్సి వస్తుంది. ఏం లేదంటే పాపం మొగుడు గుర్తొచ్చుంటాడు. ఎంత ఏడ్చినా పోయినోడు తిరిగిరాడు. ఊరుకోమ్మా ఊరుకో. ఇక నుంచి ఒంటరిగా ఉండకమ్మా. ముందు ఆడదాన్ని, తరువాత తల్లిని. జరిగిందేమిటో అర్థం చేసుకోగలను. అమ్మా ఊహా, నా బంగారు తల్లి ఊహా. అమ్మా నన్ను క్షమించండి బావగారు. ఏంటి బావగారు, ఏమైంది? ఆ రోజు మా ఇంటికి వచ్చిన మిమ్మల్ని
అనరాని మాటలని అవమానించాను. పుట్టెడు దుఃఖంతో గుమ్మంలోకి వచ్చిన కోడల్ని మెడబట్టుకుని గెంటాను. అమ్మా ఊహ, రాత్రి అబ్బాయి కల్లోకి వచ్చి నేను చేసిన వెధవమనికి చెడామడ తిట్టి అర్జెంటుగా ఊహని ఇంటికి తీసుకొచ్చాయి. నన్ను చూసుకున్నట్టుగానే నా ఊహని అపురూపంగా చూసుకోమని బుద్ధి చెప్పాడమ్మా. అమ్మా, జరిగింది మర్చిపోయి నీ ఇంటికి నువ్వు వచ్చేయమ్మా. కాదనకమ్మా. అవునమ్మా, కన్న కొడుకు ఎలాగూ దూరం అయ్యాడు. నువ్వు కూడా లేకపోతే మీ అత్తయ్య నేను బతకలేమమ్మా. అమ్మా, మీరన్నా చెప్పండి అమ్మా. వెళ్ళమ్మా. దుర్గా, దుర్గా, వస్తున్నానండి. ఎవరు వచ్చారో చూడు. అమ్మా ఊహ, నీ రాకతో మళ్ళీ ఇంటికి కళ వచ్చిందమ్మా. ఇగో అమ్మ ఎప్పుడు తిందో ఏమో, తీసుకెళ్ళి అన్నం పెట్టు. రామ్మా, కూర్చోమ్మా. ఆగో ఆగో, ముందు స్వీట్ పెట్టకుండా అన్నం పెడతామే. ముద్దు తినమ్మా. వద్దు మావయ్య. తినమ్మా, పర్లేదు తినమ్మా, ఇది నీళ్ళే, బాగా తిను. రామ్మా రా. ఈ రోజు నుంచి ఇది నీ గది. రేష్మా, అదేంటమ్మా ఆ బట్టలు తీసుకుంటున్నావు? ఈ రోజు నుంచి నువ్వు వేసుకోవాల్సింది ఆ బట్టలు కాదమ్మా, ఈ బట్టలు. అవునమ్మా, ఆ బట్టలు వేసుకుని బస్సులో వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా బాగుండదు. ఆఫీస్ ఏమిటి? చదువుకున్న పిల్లవి, ఒంటరిగా ఈ 4 గోళ్ల మధ్యలో ఉండలేవని బ్యాంకు మేనేజర్ గారితో మాట్లాడా. ఆయన నీ భర్త ఉద్యోగం నీకిప్పిస్తా అన్నారు. సంపాదించే కొడుకు ఎటూ లేడు, మాకా ఏ ఆధారమూ లేదు. కూతురైనా కోడలైనా మాకు మిగిలింది నువ్వే. కాదనకుండా ఈ ఉద్యోగం చేయి తల్లి. అలాగే మావయ్య. అయితే స్నానం చేసి ఈ బట్టలు వేసుకో, ఇవాళ ఉద్యోగంలో చేరదు కానీ. నమస్కారం సార్, ఈ అమ్మాయి మా కోళ్ళు. నమస్కారం, కూర్చోండి. ఇవాళ మంచి రోజు, అమ్మాయిని బ్యాంకులో చేరుద్దామని తీసుకొచ్చా. జాయిన్ అవుతారా మేడం? చెప్పమ్మా, అవుతానని. అవుతానండి. ఇదిగో మీ పోస్టింగ్ ఆర్డర్స్, సంతకం పెట్టి తీసుకోండి. సంతకం పెట్టమ్మా. రండి, మీ సీట్ చూపిస్తాను. అకౌంటెంట్ గారు, సార్, ఈవిడ ఊహ, మన ఆంజనేయులు మిసెస్. ఆయన ప్లేస్లో జాయిన్ అవుతున్నారు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈవిడ అడిగి తెలుసుకోండి. ఇదే మీ సీటు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళి కూర్చోండి. పెట్టమ్మా. వెళ్ళి కూర్చో.